విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. జులై లేదా ఆగస్టులో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భోగాపురం మండలంలోని ఉప్పాడపేట వద్ద ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 99% పైగా పూర్తయ్యాయి. జూన్ ఆఖరు నాటికి 100% పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ తరుణంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జులై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై 8వ తేదీ నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచే నడుస్తాయంటూ ఇటీవల కొన్ని విమానయాన సంస్థలు ప్రకటించాయి. జూన్ నెలాఖరుకు భోగాపురం పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది జులై 5, 8 తేదీలు, ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఒకరోజు ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజ్ఞప్తి చేసింది. జులై 5న ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు కావచ్చని భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మనందరి ఉత్తరాంధ్ర కళ. ఇప్పటికే 99% వర్క్స్ కంప్లీట్